పార్వతీపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన ప్రసన్న కుమార్ అరెస్ట్ని ఖండిస్తున్నాం. కేవలం హక్కుల కోసం పోరాటం చేస్తే ఈ ప్రజాస్వామ్య దేశంలో ఏ విధమైన ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు జరగకుండా పూర్తి స్థాయిలో అణిచే ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయడం అన్యాయమని 500 ఎకరాలు భూమి ఉండి దానికి కావాల్సిన నీరుని గ్రానైట్ కొండలో గ్రానైట్ వ్యాపారస్తులు అక్రమంగా తరలిస్తున్నారని, అలానే కేవలం గిరిజనులకు సంబంధించిన ఆస్తులు అవి హక్కులు ఆస్తులు అవి మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మరి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ అన్యాయంగా డబ్బులు తీసుకొని అక్రమంగా ఈ గ్రానైట్ని వాళ్ళు పరం చేయడం. మరి ఈరోజు ప్రజల్లో చైతన్యం వచ్చింది. ముఖ్యంగా గిరిజనుల్లో మన హక్కులు మనం కాపాడుకోకపోతే రానున్న భావితరాలు అంతరించిపోతాయి. గిరిజనులు బతికే ఆలోచన కానీ అవకాశం కానీ లేకుండా పోతుందని ప్రజల్లో చైతన్యం వచ్చి ప్రజలు వ్యతిరేకించి ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తుంటే మరి ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా బాధ్యత వహిస్తూ మరి ప్రసన్న కుమార్ గారు అనేక సార్లు శాంతియుతంగా ప్రభుత్వానికి తెలియజేసిన అన్యాయంగా ఇక్కడ గ్రానైట్ తవ్వుతున్నారు, అక్రమంగా తరలిస్తున్నారని చెప్పినప్పుడు కూడా ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరించడం వల్లే ప్రజల్లో కోపాలు రావడానికి కారణమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకవేళ ప్రసన్న కుమార్ అనే ఒక వ్యక్తి భయపెట్టి అతన్ని అనగదొక్కే ఆలోచన చేస్తే అది మీ భ్రమనే. ప్రసన్న కుమార్ అనే వ్యక్తి వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యావత్తు కూడా ఉందన్న విషయాన్ని మరి ఇవాళ అధికార పార్టీ నాయకులు తెలుసుకోవాలని ఇప్పటికే మరి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పెట్టాం. మా ఎమ్మెల్యేలు చెప్పినట్లుగా శాసనసభలో ఈ విషయాన్ని లేవనెత్తి రానున్న కాలంలో ఇటువంటి దౌర్జన్యాలు పోలీసుల ద్వారా ఈ రాష్ట్రంలో జరగకుండా అడగవలసిన పరిస్థితి కూడా ఉందని మొన్నటికి మొన్న ఈ విశాఖపట్నంలో ప్రత్యేక హోదా కోరుతూ శాంతియుతమైన కొవ్వొత్తుల నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం పరిస్థితి ఉందని ప్రసన్న కుమార్ గారి మీద 9 కేసులు అన్యాయంగా బనాయించి రాత్రప్పుడు ఒక సంఘ విద్రోహ శక్తుల్ని ఒక సంఘ విద్రోహ మనుషుల్ని తిప్పినట్లుగా భయానికి గురి చేసి ఇటు నాయకులు కార్యకర్తలు కానీ అటు వారి కుటుంబ సభ్యులు కానీ ఆందోళనకు గురయ్యి ఏమైపోయారు, ఈ వ్యక్తిని ఎక్కడ తీసుకెళ్లిపోయారో తెలియని పరిస్థితి చేస్తే అసలు విజయనగరం జిల్లా అనగానే శాంతియుతమైన జిల్లా అనే పేరుంది. మరి ఇటువంటి శాంతియుతమైన జిల్లాలో ఇటువంటి దౌర్జన్యాలు అక్రమాలు చేసి పోలీసులు ఉపయోగించుకొని ఈ జిల్లాలో ప్రతిపక్ష పార్టీ లేకుండా చేయాలనే ఆలోచన తెలుగుదేశం పార్టీ చేస్తుందని మరి దాన్ని కూడా మేము ఖండిస్తూ మీరు ఎన్ని అరెస్టులు చేసుకున్నా ఎంత భయపెట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ తాలూకా అవినీతిని మీ తాలూకా అక్రమాల్ని బయట పెట్టడానికి పోరాటం చేస్తూనే ఉంటుందని ఇక్కడ వచ్చిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ కాకుండా యావత్ జిల్లాలో ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ పోరాటానికి వెన్నంటున్నారని అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేసి ఆ గిరిజనుల తాలూకా హక్కులను కాపాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.